దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ కు సంబంధించి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన టెంపుల్ నేరాలకు సంబంధించి 5గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 692 గ్రాముల బంగారు ఆభరణాలు, 52 కేజీల 880 గ్రాముల వెండి ఆభరణాలు, సుమారు 3,38,570 రూపాయలు నగదు, 4 మోటార్ బైకులు, 2 కటర్స్, కౌబార్స్ ను స్వాధీనం చేసుకోవటం జరిగింది. నిందితులంటా ఒక పథకం ప్రకారం సీసీ కెమెరాలు లేని టెంపుల్స్ పై దృష్టి సారించి దొంగతనాలు చేయటం జరుగుతుందని తెలిసింది. ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే వాటిని తొలగించి చోరీలు చేస్తారు. సీసీ కెమెరాల డీవీఆర్లను ఎత్తుకుపోయి నీటిలో పడవేస్తుంటారు. జనసమూహం లేని టెంపుల్స్ ను రెక్కీ చేసి నేరాలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు. వీరు పొందూరు మండలం నందివాడ గ్రామంలో దుర్గామాత టెంపుల్, ఎచ్చెర్ల మండలంలో శ్రీ చక్ర టెంపుల్, కోటబొమ్మాలి మండలంలో సాయిబాబా టెంపుల్, శివాలయం, గార మండలంలో శ్రీ వెంకటేశ్వర సాయిబాబా టెంపుల్, శ్రీకాకుళం టౌన్లో అమ్మవారి టెంపుల్ తో పాటు పలు టెంపుల్లో నేరాలకు పాల్పడ్డారు.